మళ్ళీ ఇన్నేళ్లకు ఒకే చిత్రంలో కమల్ హాసన్, రజనీకాంత్. కూలీ తర్వాత లోకేష్ కనగరాజు చేయాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి. తాను ఇదివరకు తీసిన ఖైదీకి కొనసాగింపుగా ఖైదీ 2 హిందీలో అమీర్ ఖాన్తోనూ ఓ సినిమా చేయాలనుకున్నారు. ఆ విషయాల్ని ఇదివరకు లోకేష్ స్వయంగా ప్రకటించారు. కూలీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇంతలోనే లోకేష్ తదుపరి చేయనున్న కొత్త సినిమాపై తమిళ చిత్ర పరిశ్రమలో ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. ఆయన ఖరారు చేసిన 2 సినిమాల కంటే ముందుగా మరోసారి రజనీకాంత్తోనే సినిమా చేయనున్నారని, ఈసారి ఆయనకు తోడుగా కమల్ హాసన్ కూడా ఇందులో కథానాయకుడిగా నటిస్తారని ప్రచారం సాగుతోంది. గ్యాంగ్స్టర్ డ్రామాగా ఈ సినిమాని తెరకెక్కించనున్నారని, రజనీ, కమల్ ఇద్దరూ గ్యాంగ్స్టర్లుగానే సందడి చేయనున్నారని సమాచారం. ఇదే నిజమైతే 46 ఏళ్ల తర్వాత రజనీ, కమల్ మళ్ళీ కలిసి కెమెరా ముందుకు వచ్చినట్లవుతుంది. ఈ ఇద్దరు పలు భాషల్లో కలిసి 20కి పైగా సినిమాలు చేశారు. అయితే అదంతా 1970 దశకంలోనే. ఆ తర్వాత ఈ ఇద్దరు మళ్ళీ తెరను పంచుకునే అవకాశం రాలేదు. ఇన్నేళ్లకు లోకేష్ రాసిన కథ ఈ ఇద్దరిని మళ్ళీ కలుపుతోందని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. అల్లు అర్జున్తో విజయ్ సేతుపతి. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అల్లు అర్జున్ అట్లీ కలయికలోని సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఇటు ప్రేక్షకుల్లోనూ అటు వ్యాపార వర్గాల్లోనూ ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తించిన ఈ ప్రాజెక్టుకి సంబంధించి రోజుకొక కొత్త కబురు వినిపిస్తోంది. తారలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఈ సినిమా మరింత పెద్దదవుతోంది. అల్లు అర్జున్ సరసన 3 కథానాయకులు నటిస్తారని సమాచారం. ఇప్పటికే దీపికా పదుకునే పేరును అధికారికంగా ప్రకటించారు. మృణాల్ ఠాకూర్, రష్మిక పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సీనియర్ కథానాయకి రమ్యకృష్ణ కూడా ఇందులో ఓ కీలక పాత్ర కోసం ఎంపికయ్యారని ఇటీవల వినిపించింది. తాజా సమాచారం ఏంటంటే తమిళ స్టార్ విజయ్ సేతుపతి కూడా ఇందులో ఓ కీలక పాత్రలో సందడి చేయనున్నారట. ఈ విషయాలపై చిత్ర బృందం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. తెరపై విఠాబాయిగా శ్రద్ధ. స్త్రీ 2తో భారీ విజయాన్ని సొంతం చేసుకుని ప్రశంసలు అందుకుంది బాలీవుడ్ అందాల తార శ్రద్ధ కపూర్. ఈ సినిమా విడుదలై ఏడాది కావస్తున్నా ఇప్పటికీ ఆమె తదుపరి ప్రాజెక్టును ప్రకటించలేదు. మహారాష్ట్ర జానపద ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన విఠాబాయి నారాయణ్ గావ్కర్ బయోపిక్లో శ్రద్ధ నటిస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ప్రాజెక్టు గురించి మరో విషయం నెట్టింట్లో చెక్కెళ్లు కొడుతోంది. తాజాగా దీనికి విట్టా అనే పేరును ఖరారు చేసినట్లు సమాచారం. దినేష్ విజయన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇటీవలే చావాతో భారీ విజయాన్ని అందుకున్న లక్ష్మణ్ వుటేకర్ దర్శకుడు విఠాబాయి కుటుంబం నుంచి ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన హక్కులను పొందినట్లు చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.